అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. లక్ష్మి, త్వరగా తెమలండి, అవతల నిశ్చితార్థానికి టైం అవుతుంది అని హడావుడి పెడుతున్నాడు సుధాకర్. అబ్బబ్బా, మీరు కాస్త ఓపిక పట్టండి, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఇదిగో ఇలా మీరు పెట్టే కంగారు వల్లే ఇంకాస్త ఆలస్యం అయ్యేటట్టుంది అని లక్ష్మి విసుగ్గా అంటూ, సరే కానీ మీరు వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్ దగ్గరలో ఉన్న మీరు మీ పనులు చూసుకోండి. ఒక అర్ధగంటలో అమ్మాయిని తీసుకుని మేమంతా అక్కడికి వచ్చేస్తాము అంది. సరే కానివ్వండి, ఆలస్యం కావాలి, అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి అంటూ కోపంగా వెళ్ళిపోయాడు సుధాకర్. అమ్మా వీణ, అక్కను త్వరగా రెడీ చెయ్యండి అమ్మా, తెలుసుగా మీ నాన్నగారి సంగతి, అసలే కోపిష్టి మనిషి, ఆలస్యమైందా ఇల్లు పీకి పందిరేస్తారు అంటూ తొందర పెట్టింది లక్ష్మి. మొత్తానికి అనుకున్న సమయానికి చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా స్నేహ సంజయ్ల నిశ్చితార్థం జరిగింది. అబ్బాయిని, వారి కుటుంబాన్ని చూసి సుధాకర్, లక్ష్మిలతో పాటు వచ్చిన బంధువులంతా చాలా సంతోషపడ్డారు. అంత శ్రీమంతులైన, ఎంత అనుకోగల కుటుంబం, ముఖ్యంగా అబ్బాయి అంతటి ఆస్తిపాస్తులకు ఏకైక వారసుడైన, ఏమాత్రం డాబు దర్పం లేకుండా సాదాసీదాగా అందరితో కలిసిపోతున్నాడు అనుకున్నారంతా. తల్లిదండ్రులు కూడా ఎంత మంచివారు, నిశ్చితార్థానికి వచ్చిన మా చుట్టాలందరికీ బట్టలు పెట్టి ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అబ్బాయి వాళ్ళమ్మ స్నేహకు నిశ్చితార్థంలోనే 10 తులాల బంగారు కాసుల పేరు మెడలో వేసింది. పెళ్లికి మరో 50 తులాల బంగారు ఆభరణాలు చేయించి వేస్తానని చెప్పింది. అందరూ అంత మంచి సంబంధం కుదిరినందుకు స్నేహ అదృష్టానికి పలు రకాలుగా చెప్పుకున్నారు. అబ్బాయి వాళ్ళ కోరిక ప్రకారం ఒక నెల రోజుల్లో ముహూర్తాన్ని ఖరారు చేశారు. సుధాకర్ కూడా ముందుగానే అమ్మాయికి ఇస్తానన్న కట్నం డబ్బులన్నీ వారికి ఇచ్చివేశాడు. పెళ్లి ఏర్పాట్లలో 2 కుటుంబాల వారు తలమునకలయ్యారు. లక్ష్మి, సుధాకర్లు స్నేహకు అవసరమైన అన్ని వస్తువులు, బట్టలు స్నేహ ఇష్ట ప్రకారం కొనిపెట్టారు. చెల్లెలు వీణాను తోడుగా తీసుకుని స్నేహ తనకు ఇష్టమైన పెళ్లి వస్తువులన్నీ షాపింగ్ చేసింది. ప్రతిరోజు స్నేహ, సంజయ్లు గంటల తరబడి ఫోన్లో వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు. లక్ష్మి, సుధాకరు, వీణాలతో కూడా సంజయ్ ఆప్యాయంగా మాట్లాడేవాడు. సంజయ్, స్నేహలు అలా అన్యోన్యంగా మాట్లాడుకోవడం చూసి లక్ష్మి, సుధాకర్లు ఎంతో సంతోషించేవారు. సంజయ్ 1,00,000 రూపాయలు ప్రత్యేకంగా స్నేహ అకౌంట్లో వేసి తనకి ఇష్టమైనవన్నీ కొనుక్కోమన్నాడు. అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు అంతా సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించి పడుకున్నారు. కానీ వారి జీవితాలకు ఆ రాత్రి కాళరాత్రి అవుతుందని, వారి సంతోషాలకు ముగింపు పలుకుతుందని ఎవరు ఊహించలేకపోయారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో తనకు అవసరమైన వస్తువులు సర్దుకుని స్నేహ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తెల్లవారి లేచి చూసిన కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. జరిగినది తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సుధాకర్ చిన్నపిల్లాడిలాగా ఏడుస్తున్నాడు. లక్ష్మి గుండెల విసేలాగా ఏడుస్తుంది. స్నేహితుల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, స్నేహ తన క్లాస్మేట్ సుమన్తో కలిసి వెళ్ళిపోయిందని నిర్ధారణ అయ్యింది. సుధాకర్ సుమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు కూడా ఈ విషయం తమకు తెలియదని, ఇది తమకు ఏమాత్రం అంగీకారం కాదని, సుమన్కు తన చెల్లెలు కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నామని, సుమన్ను ఇక ఈ ఇంటి గడప తొక్కనివ్వమని తీవ్ర స్వరంతో చెప్పాడు సుమన్ తండ్రి. ఈలోగా పోలీస్ స్టేషన్ నుండి సుధాకర్కి ఫోన్ కాల్ వచ్చింది. స్నేహ, సుమన్లు రిజిస్టర్ వివాహం చేసుకున్నారని, ఇరువురు మేజర్లు కాబట్టి వారికి మీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగించినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడమని చెప్పారు. సుధాకర్, లక్ష్మి, వీణ మరికొందరు బంధువులు కలిసి స్టేషన్కి వెళ్లారు. పోలీసులు స్నేహ, సుమన్లను మీ వల్ల ఎలాంటి హాని ఉండదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమని సుధాకర్ని కోరారు. అలాగే రాసిస్తాను, కానీ ఒక్కసారి మా అమ్మాయితో మాట్లాడే అవకాశం ఇప్పించాలని ఇన్స్పెక్టర్ని కోరాడు సుధాకర్. పోలీసులు స్నేహ, సుమన్లను స్టేషన్కి పిలిపించారు. ఇద్దరు వారి స్నేహితులతో కలిసి చాలా ధైర్యంగా స్టేషన్కి వచ్చారు. తల్లిదండ్రులను చూసి చూడనట్లుగా స్టేషన్లోకి వెళ్తున్న స్నేహలో ఎంతో అపురూపంగా కనిపించిన తల్లిదండ్రులను మోసం చేశాననే భావన కానీ, వారికి తలవంపులు తెచ్చాననే పశ్చాత్తాపం కానీ విసుమంతైనా కనిపించలేదు. స్నేహను చూడగానే లక్ష్మి బిడ్డను దగ్గరకు తీసుకుని బోరుమని విలపించింది. ఎందుకు చేసావమ్మా ఇలా, ఒక్క మాటైనా చెప్పకుండా ఎంత పని చేసావమ్మా అని తల బాదుకుని ఏడ్చింది. అమ్మా, ఇప్పుడేమైంది? మీకు కావాల్సింది నా సంతోషమే కదా, నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను కదా, మరెందుకు ఏడుపులు, పెడబెబ్బలు అంది నిర్లక్ష్యంగా. నన్ను సుమన్ చాలా బాగా చూసుకుంటున్నాడు, నాకే ఇబ్బంది లేదు, మీరు అనవసరంగా రాద్ధాంతం చేయకండి అంది చాలా కూల్గా. అక్క ప్లీజ్ వద్దక్క, అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారక్క, వచ్చేయక్క ఇంటికి పోదామంటూ ఏడుస్తూ అక్కను బతిమలాడింది వీణ. కానీ స్నేహ కోపంగా వీణని చూస్తూ, ఆపుతావా నీ సోది, ఓవర్ యాక్షన్ చేయకు అంటూ గట్టిగా మందలించింది. సుధాకర్ స్నేహను దగ్గరికి తీసుకుని, ఎందుకు నాన్న ఇలా చేశావు, మన పరువేం కావాలనుకున్నావురా, మన కుటుంబం గురించి, చెల్లి భవిష్యత్తు గురించి ఆలోచించావా, దాని బతికేం కావాలనుకున్నావురా, ముందే మాకు చెప్పొచ్చు కదా. సంజయ్ ఫోన్ చేసి మాటమాటికి నీ గురించి అడుగుతున్నాడు, ఏమని చెప్పమంటావురా, అసలు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా, ముందే చెప్పొచ్చుగా అమ్మా అంటూ దీనంగా అడుగుతూ ఏడ్చాడు. నాన్న, చెల్లికి మీరున్నారుగా, నా మంచి మీరు కోరుకుంటే కాపేయండి ఇవన్నీ, కావాలంటే సంజయ్కి ఫోన్ చేసి నేనే చెబుతాను, నేను బాగానే ఉన్నాను కదా, సుమన్ నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఇంక ముందు చూసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది, మీరు నా విషయంలో నిశ్చయంతగా ఉండండి అని చెప్పింది.
లేదురా, మేము నీ మంచి కోసమే కదా చెప్పేది. సుమన్కి ఏ ఉద్యోగమూ లేదమ్మా. నిన్నెలా పోషిస్తాడు చెప్పు? జీవితం అంటే తెలియని దానివమ్మా. అనుభవంతో చెబుతున్నాను, నా మాట విను. వద్దమ్మా, జరిగింది ఒక పీడకలలాగా మర్చిపో అమ్మా. 10 మందిలో నేను తలెత్తుకోలేకపోతున్నానమ్మా అంటూ ఏడ్చాడు. నానా, అయితే మీ పరువు కోసం, చెల్లెలు భవిష్యత్తు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా? అంటే మీకు నాకన్నా మీ పరువు ప్రతిష్టలే ముఖ్యమంటూ వితండవాదం చేసింది స్నేహ. బంధువులు కూడా స్నేహకు అనేక విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అమ్మా, సుమన్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదమ్మా. డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లు ఉన్నాయి. గతంలో ఒకసారి వేరే అమ్మాయితో ఎఫర్ట్స్ ఉన్నాయని, గొడవలు కూడా అయ్యాయని నచ్చచెప్పారు. కానీ ఇవన్నీ మీరు మమ్మల్ని విడదీయడానికి చెబుతున్నారని నాకు తెలుసు. మీరెన్ని చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను. నాకు సుమన్ అంటే ప్రాణం అంది స్నేహ సుమన్ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చాడు. చూడమ్మా, నేను చాలా కేసులు చూశాను. ఇప్పుడున్నట్లుగా ఉండదు. 6 నెలల్లో అంతా తారుమారవుతుంది. మళ్ళీ నువ్వు దిక్కులేని దానిలాగా ఇదే స్టేషన్లో నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు. నీ మెడలో కనీసం బంగారు గొలుసు వేయగలిగాడా వాడు? నీ పసుపు తాడు తప్ప జీవితంలో నీకు ఇంకేమీ మిగలదు. అదే మీ అమ్మా నాన్నలైతే నీ పెళ్ళి ఇలాగే చేసేవారా? నేను ఇలాగే ఉంచేవారా? రేపు నీకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు? రేపు నువ్వు గర్భవతి అయితే ఎవరు చూసుకుంటారు చెప్పు? అమ్మ ప్రేమ నీకెక్కడ దొరుకుతుంది చెప్పు? కనీసం ని అత్తమామల ఆదరణ కూడా నీకు దక్కలేదు. వాళ్ళు కూడా నేను ఇంట్లోకి రావద్దన్నారు. రేపు ఎక్కడికి వెళ్తావు? బంగారు లాంటి జీవితాన్ని బజారు పాలు చేసుకోకమ్మా. వాడికేంటమ్మా, నిన్ను నడి బజార్లో వదిలేసి వెళ్ళిపోతాడు వాడు అని నచ్చచెప్పారు. అరే, ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావురా? ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావురా? మీ అయ్యా అవ్వను కూడా ఒప్పించుకోలేకపోయావు. ఎలా బతుకుతారా? ఇప్పటికైనా వదిలేయి. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయకురా అన్నాడు. సుధాకర్ వెళ్ళి సుమన్ కాళ్ళు పట్టుకున్నాడు. నా బిడ్డను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. కానీ సుమన్ నిర్దయగా కాదుకూడదని తెగేసి చెప్పాడు. మేం కలిసే ఉంటామని, మమ్మల్ని విడదీయాలని చూస్తే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతామని బెదిరించాడు. చూడమ్మా, ఆడపిల్ల పుడితేనే భారం అనుకుని ఈ రోజుల్లో ఒక అమ్మాయిని కనిపెంచిన తల్లిదండ్రులను ఇంత ఘోరమైన స్థితికి దిగజార్చకండమ్మా. గుండెలపై ఆడించిన నేరానికి వాళ్ళ గుండెలు పగలగొట్టాలని చూడకండమ్మా అని మందలించి, ఇక ఏమి చెప్పినా లాభం ఉండదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా మీ కర్మ, ఇక వెళ్ళండి అన్నాడు. సుధాకర్, లక్ష్మిలు చివరిసారిగా బిడ్డను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. వద్దమ్మా, మా మాట వినమ్మా, మోసపోతావమ్మా, మా తల్లివి కాదు, మా మాట వినమ్మా అంటూ స్నేహాన్ని పట్టుకుని బాగా ఏడ్చారు. కానీ స్నేహ మొండిగా సుమన్ వైపే ముగ్గింది. చావైనా బతుకైనా ఇక సుమన్తో నేను గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రేమ మొత్తం ఆవరించిన వారికి ఆ ప్రేమ తప్ప మరేదీ వినిపించదంటారు కదా, అది అక్షర సత్యం. చేసేది లేక అంతా ఇంటికి వచ్చారు. సుధాకర్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎలా ఈ విషయాన్ని సంజయ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం, ఏమని చెప్పాలి, ఎలా అని మదన పడుతున్నాడు. అప్పటికే సంజయ్ వాళ్ళు కార్డ్స్ కూడా ప్రింట్ చేశారు. ఈ పరిస్థితిలో చెప్పడం ఎలా అని బాధపడ్డాడు. పదే పదే సంజయ్ ఫోన్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. సుధాకర్ చాలా బాధపడుతూ పని ఉందని చెప్పి ఉదయమే బయటికి వెళ్ళాడు. రకరకాల ఆలోచనలతో సుధాకర్ మనసు బరువెక్కింది. ఎటు నడుస్తున్నాడో, ఎంత సమయం గడిచిందో తెలియకుండా నడుస్తున్నాడు. ఇంట్లో లక్ష్మి, వీణ ఎంతసేపైనా సుధాకర్ ఇంటికి రాకపోవడంతో చాలా కంగారు పడుతున్నారు. ఇంతలో కారులో వచ్చిన సంజయ్ని చూసి లక్ష్మి, వీణలో జరిగిన విషయమంతా చెప్పి బోరున ఏడ్చారు. వెంటనే వీణని వెంట తీసుకుని సంజయ్ ఎతకడం మొదలుపెట్టాడు. ఎక్కడా సుధాకర్ కనిపించకపోవడంతో వీణ విపరీతంగా ఏడుస్తుంది. ఆమెను సముదాయించడం సంజయ్ వల్ల కూడా కావడం లేదు. సంజయ్ కారు రైల్వే పట్టాల దగ్గర ఆపి గబగబా నడుస్తున్నాడు. దూరంగా సుధాకర్ ట్రైన్కి ఎదురుగా నడుస్తున్నాడు. ఒక్క క్షణం సంజయ్, వీణల గుండె ఆగినంత పనైంది. సంజయ్ శక్తినంతా కూడగట్టుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సుధాకర్ని రెప్పపాటులో పక్కకు లాగాడు. ట్రైన్ వేగంగా వారి పక్క నుంచి దూసుకు వెళ్ళింది. సుధాకర్ సంజయ్ని పట్టుకుని గుండెలు అవసేలాగా ఏడ్చాడు. బాబు, నన్ను క్షమించు బాబు. నీకు చాలా అన్యాయం చేశాను బాబు. నా ముఖం నీకు ఎలా చూపించాలి బాబు? దానిని కన్ననేనారికి నాకు చావు తప్ప మరో దారి లేదు బాబు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఏడుస్తూనే ఉన్నాడు. నిజమే, పరుగుగల మనిషికి మాట కన్నా ప్రాణం కన్నా ఎక్కువ కాదు. వీణ, సంజయ్లు మెల్లగా సుధాకర్ని ఇంటికి తీసుకొచ్చారు. లక్ష్మి జరిగింది తెలుసుకుని, ఏమండి ఎంత పని చేశారండి? మీరు లేకుండా మేము ఎలా ఉంటామనుకున్నారండి? చావాలనుకుంటే అందరం కలిసే చేద్దామండి అంటూ భర్తను పట్టుకుని ఏడ్చింది. అంకుల్, మీరెవరూ బాధపడకండి. జరిగిన విషయమంతా నాకు తెలుసు. అమ్మా నాన్నలను ఒప్పించి ఇదే ముహూర్తానికి మీ అందరికి ఇష్టమైతే వీణను పెళ్లి చేసుకుంటాను. బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి. స్నేహ చేసిన తప్పుకు మీరెందుకు బాధపడతారని చెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మీ, సుధాకర్లు ఇద్దరు వీణ వంక చూశారు. అమ్మా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పమ్మా. నీ మనసులో ఇంకేదైనా ఉంటే వద్దమ్మా. అక్కలాగా మా గుండెలు పగలగొట్టద్దమ్మా అన్నారు లక్ష్మీ, సుధాకర్లు. లేదు నాన్న, అలాంటిదేమీ లేదు, మీ ఇష్టం అంది వీణ. సంజయ్, వీణల వివాహం అదే ముహూర్తానికి ఘనంగా జరిగింది. కొసమరుపు ఏమిటంటే వీణ తన ప్రేమను కుటుంబం కోసం త్యాగం చేసింది.
వీణను ప్రేమించిన విశ్వాస్ కూడా పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ప్రేమ మనతో పాటు మన కుటుంబాలను కూడా సంతోషపెట్టాలి, కానీ బాధ పెట్టకూడదు. మన ప్రేమ నిజమైతే మనం ఈ పరిస్థితి విడిపోవడమే మంచిది అని వీణ, విశ్వాస్ ఇద్దరూ చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో ఆలోచించి తమ ప్రేమను త్యాగం చేసి విడిపోయారు. అవును కదా, నిజమైన ప్రేమ త్యాగాన్ని కూడా సంతోషంగా భరిస్తుంది.